ఈ మధ్యకాలంలో యూనివర్సిటీ టూర్స్ చేస్తున్నాను సార్. అక్కడ ఉండే ఫ్యాకల్టీతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఇప్పుడు ఏం భూమి ఉందో అది చదవకూడదు, 5 ఏళ్ల తర్వాత ఏ భూమి వస్తుందో అది యాంటిసిపేట్ చేసి చదవడం బెటర్ అని చెప్తున్నారు. సో రాబోయేదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ బాగుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి హెల్ప్ ఎవరు చేస్తారంటే డేటా సైన్స్. సో డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ వీళ్ళకి డిమాండ్ పెరిగిపోతుందట. సో మెషిన్ లెర్నింగ్, అగైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉందో అక్కడ మెషిన్ లెర్నింగ్. సో ఈ కాంబినేషన్స్ లో ఇప్పుడు మీరు చూసే AIML అని ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ కాంబినేషన్, అలాంటివి తీసుకోవడం బెటర్. రోబోటిక్స్ కూడా అంత రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ ఇస్ అగైన్ అనదర్ బూమ్ కమింగ్ అప్ బికాస్ మనకి ఇప్పుడున్న రోజుల్లో సైబర్ క్రైమ్ చాలా ఎక్కువైపోయింది. సో ఎవ్రీబడి వుడ్ నీడ్ సైబర్ సెక్యూరిటీ హెల్ప్. సో అది కూడా రాబోయే రోజుల్లో చదవచ్చు, మంచిది. కానీ ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మీరు డోంట్ ఇమాజిన్ దట్ ఇవన్నీ చదివితే పిల్లలకి జాబ్స్ వస్తాయా. అసలు పిల్లల్ని సార్ మీరు ట్రైన్ చేయండి, జాబ్స్ అక్కర్లేదు వాళ్ళకి, వద్దు అని చెప్పండి. యు గో ఫర్ యువర్ ఓన్ స్టార్ట్అప్, లేదా నీ ప్రయత్నం నువ్వు చేసుకో. మేబీ లెట్ us assume that you know సైబర్ సెక్యూరిటీలో బీటెక్ చేసావు, చేసిన తర్వాత జాబ్ కోసం వెతకు. నువ్వే సైబర్ సెక్యూరిటీలో నువ్వు ఏదో ఒక యాప్ తయారు చేసావు, నీ యాప్ ని నేను నా ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుంటే ఎవరు నా అకౌంట్ నుంచి రూపాయి తీసుకెళ్ళారు, అట్లాంటిది ఏదో ఒకటి చేసావు. సో అదొకటి నువ్వు చెయ్యి చాలు, నేను ఎత్తుకుంటూ కంపెనీలో వస్తాయి.